హాయ్, నేను మీ డాక్టర్ రాజేశ్వరి, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఈరోజు ఒక మంచి స్కిన్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే ఈరోజు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే చాలా మట్టుకు నేను ఎక్కడ గ్యాదర్కి వెళ్ళినా కూడా లేదంటే ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా నాకు చాలామంది లేడీస్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు లేదంటే రాజేశ్వరి నాకు ఫేస్ మీద ఈ మచ్చలు అవుతున్నాయి, పుట్టు మచ్చలు, ఇవి పోవాలంటే ఎట్లా, దీనికి అసలు ట్రీట్మెంట్ ఉంటుందా, లేదంటే ఇది ఉంచుకోవడం వల్ల ఏమైనా నష్టమా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ అనుకున్నట్టు పుట్టుమచ్చలే కావు, పుట్టుమచ్చ లాంటివి మన స్కిన్లో మన ఫేస్లో చాలా వస్తుంటాయి. సో అవి ఏంటి, అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఉంటే మనకి ఏమైనా హామా అనేది మనం ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాము. సో బేసికల్లీ స్కిన్ లీజన్స్ అంటాము. స్కిన్ లీజన్స్లో ఒకటేమొచ్చేసి మోల్ అంటే బర్త్ మోల్ అంటే పుట్టుకతో వచ్చేసి మోల్ అంటాము. అండ్ ఇవి మనకి చాలా ఫ్లాట్గా ఉంటుంది, డార్క్ బ్రౌన్ నుంచి డార్క్ కలర్లో ఉంటుంది. తర్వాత సెకండ్ వచ్చేసి మనకి డిపిఎన్ అంటాము. డిపిఎన్ అంటే ఇవి బర్త్తో రాదు, మధ్యలో వస్తుంది, అంటే చిన్న అడల్టరీ ఏజ్లో మనకి ఎక్కువగా వస్తుంది. ఎవరైతే సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి, లేదంటే జెనెటికల్లీ కూడా వస్తుంది. ఇది కూడా చూడడానికి చాలా ఫ్లాట్గా ఉంటుంది, బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. తర్వాత ఇంకో లీజన్ వచ్చేసి మనకి డిపిఎన్ అంటాము. డిపిఎన్ అంటే కొంచెం ఎలివేటెడ్గా మనకి ఇట్లా చిన్న పుట్టుమచ్చలాగే ఉంటుంది, బట్ తగులుతుంటుంది, ఫీల్ అవుతుంటాము, దాన్ని డిపిఎన్ అంటాము. అండ్ ఇంకో లీజన్ వచ్చేసి మనకి కాంపౌండ్ నీవస్ అంటాము. కాంపౌండ్ నీవస్ ఈరోజు మనం ఈ 4-5 దాంట్లో కూడా మనం ఫస్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసేది ఒక కాంపౌండ్ నీవస్ గురించి నేను మీకు చెప్తాను. ఎందుకంటే కాంపౌండ్ నీవస్ని మన వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ మన సౌత్లో ఇది ఒక మంచి ఏమంటారు, ఈ పుట్టుమచ్చ ఉండడం వల్ల నాకు చాలా బాగా జరుగుతుంది, చాలా కలిసి వస్తుంది కాబట్టి నేను తీయను ఇది, కాకపోతే ఇంకో లీజన్ ఉంది దాన్ని తీసేయండి అని అంటారు. అసలు కాంపౌండ్ నీవస్ అంటే ఏంటి అంటే, ఈ కాంపౌండ్ నీవస్ మనకి చూడడానికి అంటే ఎలివేటెడ్ అంటే పాపులర్ లీజను, అది మనకి ఒక డార్క్ బ్రౌన్ నుంచి బ్లాక్ కలర్ లీజన్ కలర్ ఉంటుంది. ఇది మనకి ఎట్లా అంటే ఫీల్ అవుతాము, ఇట్లా టచ్ అవుతాము, ఎలివేటెడ్ స్కిన్ పైన వస్తూ ఉంటుంది. ఇది స్టార్ట్ అయ్యేది చాలా చిన్న సైజ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి మెల్లిమెల్లిగా స్లోగా పెరుగుతుంది. అండ్ మ్యాక్సిమము అన్నిటి మీద కూడా ఇది బాగా పెరిగి దాని మీద చిన్న సన్నటి హెయిర్ లాగా కూడా వస్తుంది. సో దీన్నే కాంపౌండ్ నీవస్ అంటాము. యాక్చువల్గా ఇది ఏంటి అంటే మన స్కిన్లో 3 లేయర్స్ ఉంటాయి. సో అప్పర్ లేయర్ ఈజ్ ఎపిడర్మిస్, మిడిల్ లేయర్ ఈజ్ డర్మిస్, అండ్ లాస్ట్ డెప్త్లో ఉన్నదేమో సబ్క్యూటీనియస్ లేయర్ అంటాము. సో ఈ ఎక్కడైతే ఈ అప్పర్ లేయరు అండ్ మిడిల్ లేయర్కి మధ్యలో మన సెల్స్లో జనరల్గా మెల్నోసైట్స్ ఉంటాయి. ఈ మెల్నోసైట్స్ అంటే సెల్స్ అన్నట్టు, స్కిన్లో వన్ కైండ్ ఆఫ్ సెల్స్. ఈ సెల్స్ మనకి పిగ్మెంటేషన్ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. సో ఈ మెల్నోసైట్స్ ఈ అప్పర్ లేయర్కి మధ్య లేయర్కి మధ్యలో గుంపులుగా ఒక చోట అక్యుములేషన్ అవుతుంది. సో అందుకని దీన్ని మెల్నోసైటిక్ నీవస్ అని కూడా అంటాము. సో దీన్నే కాంపౌండ్ నీవస్ అంటాము ఇన్ జనరల్ పెథాలజీ. సో మరి ఇవి ఉంటే హామా లేదా తీసేయచ్చా అంటే, జనరల్గా ఏ స్కిన్ లీజన్ కూడా మన స్కిన్ మీద ఉంటే జనరల్లీ డేంజర్ అని అనుకోవద్దు, డేంజర్ అనడానికి కూడా లేదు, బట్ కొన్నిసార్లు క్యాన్సర్ లాగా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. ఎందుకంటే స్కిన్ మీద ఉన్న లీజన్స్ అవి దురద, మంట, నొప్పి పుట్టేంత వరకు ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోరు. కాబట్టి నేను చెప్పే టాపిక్ ఏవి కూడా మీకు సిమ్టమ్ ఉండవు, సైన్ ఉండవు, అంటే నొప్పి కానీ దురద ఎలాంటివి ఉండవు. జస్ట్ చూడ్డానికి కాస్మెటికల్లీ లుక్ అది బాగోదు. కాబట్టి కొందరు మాత్రమే ఇది తీయించుకోవడానికి వస్తారు.